హాయ్ అండి, ఈరోజు రెసిపీ బెండకాయ మసాలా కర్రీ. బెండకాయలను ఇలా కట్ చేసుకొని ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2 టమాటాలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. చిలికిన పెరుగును 1/2 కప్పు వేసుకోవాలి. బాగా కలుపుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెండకాయ మసాలా కర్రీ రెడీ.